శ్రీనివాస్ గారు, ఇవాళ సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఇచ్చిన ఆర్డర్ 3 నెలల్లోగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి అని ఇచ్చిన ఆర్డరు మీ ప్రభుత్వానికి లేదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎదురుదెబ్బలాగా కానీ ఏమన్నా కొంత ఇబ్బందిగా కానీ ఫీల్ అవుతున్నారా? లేదు, ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి సలహా సూచన మీరు అన్నట్టు ఆర్డర్ కావచ్చు, ఏ రకమైన మేము స్వాగతిస్తాం. మేము మొదటి నుంచి చెప్పింది ఈరోజు జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. స్పీకర్ గారి పరిధిలో ఉండేటువంటి అంశము, స్పీకర్ గారి విచక్షణ అధికారము, స్పీకర్ గారికి ఉండేటువంటి చైర్ గౌరవము, స్పీకర్ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నానా యాగి చేసి మనం చూసినాం. పగటి కళ్ళగా అనడము, అసలు ఎన్నికలు వచ్చేసినాయి అనడము, మేము గెలిచినామని చెప్పి అనడము, ఇవన్నీ కూడా చూసినాం. ఈరోజు వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన తీరుతెన్ను కూడా చెప్పారు. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు మొన్నటి ఎంపీ ఎన్నికల్లో అసలు ఆ పార్టీ టికెట్ మీదనే పోటీ చేసిందని చెప్పే ప్రయత్నం చేసి ప్రజలకు ఈ సమాచారం కూడా చెప్పిన సందర్భంలో మీ ద్వారా కూడా ఏబిఎన్ టీవీ ద్వారా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ పార్టీ ఏ గుర్తు మీద గెలిచిండ్రు, ఏ ప్రభుత్వం ఏ గుర్తు ఉన్నటువంటి దానిలో మంత్రిగా కొనసాగిండి అనే దాన్ని కూడా సమానం చెప్పాలి. సవితా ఇందిరెడ్డి గారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, ఏ పార్టీ గుర్తున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు బీఆర్ఎస్లో వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అంశం కూడా ప్రజలకు చెప్పాలి. ఈరోజు వాళ్ళ 10 సంవత్సరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి విధ్వంసం చేసి నేను అనుకుంటా ఇంచుమించు ఎంపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు 60 మంది అనుకుంటా ఇంచుమించు వాళ్ళ పార్టీలకు పేరు విలీనుల పేరిట 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని తీరు 60 మంది ఈజీగా. ఇక జడ్పీ చైర్మన్ అయితే లెక్కేలేదు, జడ్పీటీసీ లెక్కేలేదు, ఎంపీపీ లెక్కేలేదు. వాళ్ళు నయాన భయాన బెదిరించుకొని చేసినటువంటి సందర్భానికి కూడా ఈరోజు ప్రజలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు స్పీకర్కి అధికారం, స్పీకర్ నిర్ణయమే తుది తీర్పు, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పన్నట్టు. అప్పుడు పచ్చ కండువా తీసి గులాబీగా కండువా కప్పుకున్న వాళ్ళు ఇప్పుడు గులాబీ కండువా తీసి 3 రంగుల కండువాలు కప్పుకున్న వాళ్ళు సగం మంది ఉన్నారు అందులో. అది ఏం జరిగిందని చెప్పు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఈరోజు అంటే మొన్న ఇప్పుడు వారు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కూడా చేరు గౌరవాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆ ప్రభుత్వంలో ఇదే స్పీకర్ గారు చేరుంది, ఈ ప్రభుత్వంలో కూడా స్పీకర్ గారు చేరుంది. ఆ ప్రభుత్వంలో స్పీకర్ గారి నిర్ణయాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం కూడా స్పీకర్ గారు నిర్ణయిస్తుంది. ఎందుకు వస్తే అధ్యక్ష ఉప ఎన్నికలని చెప్పనే మాట సందర్భోచితంగా మాట్లాడిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు మళ్ళీ మా అడ్వకేట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసినాం. ఈరోజు స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారంతో 3 మాసాల లోపల ఏం జరుగుతుందని చెప్పని చూడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఇలాంటివి వచ్చినటువంటి అంశాలను కూడా గమనించి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఈరోజు వాళ్ళ తీరు ఎట్లుందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుగా వాళ్ళు ఈరోజు మాకు నీతులు చెప్పేటువంటి కార్యక్రమం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. సరే, పంచాయతీ వెళ్ళి సుప్రీంకోర్టును అందరూ గౌరవించాలి. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం గౌరవించాలి. ఈరోజు తప్పనిసరిగా మా స్పీకర్ గారు, నాకున్న మన స్పీకర్ గారు తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి పరిధిలో చక్కటి నిర్ణయం తీసుకుని చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఇక్కడ ఒక అంశాన్ని ఇంతకుముందు వేరే ఛానల్ ఉన్నప్పుడు రాజయ్య గారు ఏదో మాట్లాడుతూ మా దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు కోట్ చేస్తూ మాట్లాడి ఏదో ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పిన విధంగా ఏదో మాట్లాడిన సందర్భం చూసినప్పుడు నా వేములకు సంబంధించి నాపై గెలుపొందినటువంటి గతంలో 4 మార్లు సాంసభ్యుడు అయితే అసలు జర్మనీ పౌరుడే కాదు. అలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చుకొని అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వంలో వారిని ఉంచేటువంటి ఏర్పాటు చేసి రాగా ద్వేషాలకు అతీతంగా మేము ఉంటామని చెప్పి ప్రమాణం చేసినటువంటి వీళ్ళు అసలు పౌరుడు కాను వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సందర్భం. 15 సంవత్సరాలు నేను గెలిచిన కోర్టు 15 సంవత్సరాలతో జర్మనీ సిటిజన్షిప్ వచ్చింది. మీకు ఈయన పౌరుడే కాదు అని మీరు పోరాటం చేస్తే 15 ఏళ్ళు అయింది కదా ఆయన ఎమ్మెల్యేగిరి పోవడానికి. 15 చివరికి ప్రజలే తీశారనుకోండి. ప్రజలు తీసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చింది. ప్రజలు తీసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చింది 15 ఏళ్ళు. ఇప్పుడు మరి 3 నెలల్లో అవుతుందా సార్? ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుసు అని చెప్పాడు నిదర్శనం 15 ఏళ్ళని చెప్పిన ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుని మీ ద్వారా ప్రజలకు కూడా కానీ ప్రజాస్వామ్యాన్ని అపస్యం పాలు చేసిన వాళ్ళు చేరుకున్నటువంటి అధికారాలు వాళ్ళకి తెలిసి వాళ్ళు ఈరోజు ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది మళ్ళీ బాల్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ స్పీకర్ గారి దగ్గరికి వచ్చింది కదా అంటున్నా. 3 నెలలు తేల్చుకున్నారు. ఆ 3 నెలల్లో కూడా దేశంలో ఇలాంటి విధంగా ఏమైనా జరిగినాయా?
దానిలో అప్పుడున్న స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏం చెప్తా ఉంది స్పీకర్ గారు ఉన్నట్టు అధికారం చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీధర్ రెడ్డి